రైట్. ఇక రోజు రోజుకి ప్రజావాణి కార్యక్రమానికి అయితే ఆదరణ పెరుగుతుందని చెప్పొచ్చు. గతంలో ఏదైతే ప్రజా దర్బార్గా ఉండిందో వైఎస్ రాజశేఖర్ ఉన్న హయాంలో, దాని తర్వాత సీఎం రేవంత్ రెడ్డి అధిష్టానాన్ని చేపట్టిన తర్వాత, కాంగ్రెస్ తెలంగాణలో అధిష్టానం చేపట్టిన తర్వాత ఈ ప్రజావాణి కార్యక్రమంగా ముందుకైతే సాగుతూ ఉంది. రైట్. రోజు రోజుకి ప్రజావానికి అయితే ఆదరణ పొందుతూ ఉంది. చుట్టుపక్కల గ్రామాలకు కాకుండా చుట్టుపక్కల ప్రాంతాల నుంచి, డిస్ట్రిక్ట్స్ నుంచి కూడా తమ గోడును వెల్లబునేసుకునేందుకైతే ప్రజలు తరలి వస్తున్నారు. రైట్. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ క్రాంతి లైవ్ ద్వారా అందిస్తారు. క్రాంతి, ఓవర్ టు యు. రైట్ మాధవి, ప్రస్తుతానికైతే మనము ప్రజా దర్బార్ దగ్గర ఉన్నాము. ఈరోజు ఉదయం 4 గంటల నుంచే ప్రతిసారి లాగానే మరోసారి ఈసారి కూడా ప్రజలు కూడా బార్లు కట్టారు. వాళ్ళకున్న సమస్యలను నేరుగా చెప్పుకోవడానికైతే మనం విజువల్స్లో చూసుకున్నట్లయితే ఎంతో మంది ఎక్కడెక్కడి నుంచో వాళ్ళకున్న ప్రజా సమస్యలను విన్నపి పత్రం ఇవ్వడానికి ప్రజా దర్బార్కి అయితే చేరుకున్నారు. అయితే వాళ్ళకున్న సమస్యలు ఏంటి అని అయితే మనతో పాటు కొంతమంది అయితే ఉన్నారు. వాళ్ళతో మాట్లాడైతే ప్రయత్నం చేద్దాము. అసలు దేని గురించి వచ్చారు, ఎక్కడి నుంచి వచ్చారు అనేసి అనే అంశం పైన అయితే. రైట్, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, అసలు ఏం జరిగింది? నా పేరు సురేందర్ రెడ్డి, మాది కరీంనగర్ జిల్లా. పొద్దున వచ్చినాము. మేము గత 2022 డిసెంబర్ నుంచి కొట్లాడుతున్నాము అక్రమ ఇసుక రవాణా మీద. గత ప్రభుత్వం ఇచ్చిన శాండ్ ప్రొసీడింగ్లను మేము ఎన్జిటిలో సవాల్ చేసి మరియు సుప్రీంకోర్టులో సవాల్ చేసి స్టేలు తేగా వీళ్ళు గత ప్రభుత్వంలో పనిచేసిన ప్రభుత్వ అధికారులు కావచ్చు, టీఎస్ఎండిసి అనే సంస్థ మైనింగ్ సంబంధించిన వాళ్ళు కావచ్చు, ఎన్జిటిలో వాళ్ళే ఒప్పుకున్నారు స్వయంగా మాకు ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ లేదు అని. చట్టంలో ఏముంది? పర్యావరణ అనుమతులు లేనిదే ఏ నదిలో కానీ తట్టడి ఇసుక కూడా తీయరాదు. ఒకవేళ పర్యావరణ అనుమతులు ఉన్నా కూడా ఇసుక ఎట్లా తీయాలంటే మాన్యువల్గా మనుషుల ద్వారా తీయాలి. కానీ దానికి విరుద్ధంగా గత రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసింది? ప్రగతి భవన్ అడ్డాగా చేసుకొని లేని చెక్ డ్యాములు ఉన్నట్టు చెప్పి నాబార్డు దగ్గర 2,000 కోట్ల రుణం తీసుకొని 1-2 చెక్ డ్యాములు కడితే అవి కొట్టుకుపోయినాయి. మీరు వెళ్ళి చూడొచ్చు. వినవంక మండలం కోర్కల్లో 2017లో కడితే కొట్టుకుపోయింది. లేని చెక్ డ్యాములు ఉన్నట్టుగా నటించి మేము చెక్ డ్యాములు కడితే నీళ్ళ కోసం రైతులకు నీళ్లు స్టోరేజ్ అవుతుంది, తద్వారా వాళ్ళ పొలాలు పండుతాయని ఒక కుంటి సాగు చెప్పి 1,000 కోట్ల రూపాయల అక్రమార్జన. ఇక్కడ ఏ జిల్లాలో జరుగుతుంది? మీరు ఎక్కడి నుంచి, ఏ జిల్లా నుంచి వచ్చారు? కరీంనగర్ జిల్లా నుంచి వచ్చినాం. మేము కేసు వేసింది కరీంనగర్ జిల్లా, పెద్దపల్లి జిల్లా, భూపాలపల్లి జిల్లా 3 జిల్లాల్లో కేసు వేసినాము. 3 జిల్లాల్లో దాదాపుగా 38 క్వారీలు నడుస్తున్నాయి ఇల్లీగల్గా. మేము దీన్ని లోకల్గా ఆపి మీకు ఏమున్నాయి రైట్స్, మీరు ఎందుకు కొడుతున్నారు అంటే మా మీద దాదాపు ఒక 6-7 క్రిమినల్ కేసులు పెట్టినారు. ఇసుక క్వారీ సదరు బీఆర్ఎస్లో పనిచేసిన ప్రభుత్వ యంత్రాంగం వాళ్ళ కేసులకు భయపడేది ఏం లేదు. గమ్మత్ ఏంటంటే 2022 డిసెంబర్లో కరీంనగర్ జిల్లా కలెక్టర్ మరియు భూపాలపల్లి, పెద్దపల్లి జిల్లా కలెక్టర్ ఇచ్చిన ఆర్డర్లను మేము స్టే తీసుకొస్తే రీసెంట్గా ఎన్నికల ముందు టీఎస్ఎండిసికి సంబంధించిన అధికారులు అక్కడున్న కలెక్టర్లకు ఏదో కాకమ్మకథలు చెప్పి రద్దు చేసిన ప్రొసీడింగ్ను మళ్ళీ డేట్ చేంజ్ చేసి తీసుకున్నారు. మేము ఎన్నికలకు 4 రోజుల ముందు వెళ్తే ఎన్నికల్లో బిజీ ఉండి అధికారులు మాకు దొరకలేదు. కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, కొత్త ప్రభుత్వం వచ్చినాక మాకు ఆశ అనిపించింది. ఏం ఆశ? ప్రకృతి వనరులను కాపాడగలుగుతాం, ప్రజాధనాన్ని కాపాడతాం, ప్రభుత్వ ఖజానాకు కొద్దో గొప్ప సక్రమంగా ఆదాయం వచ్చే మార్గం చూపెడతామని ఆశ చెంది వచ్చినాం. గత ప్రభుత్వం ఉన్నప్పుడు గౌరవ రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉండి జమ్మికుంట మండలం తనుగుల గ్రామం క్వారీ సందర్శించినారు. వారు అప్పుడే ఇల్లీగల్ అని చెప్పినారు. ఆ రోజు వారు వచ్చినప్పుడు ఎంత తీసినారో అంతకు 2 ఇసుక తీసినారు. మేము ఇప్పుడు ఏం కోరుతున్నామంటే ఎన్జిటి, గౌరవ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ మరియు సుప్రీంకోర్టు ఇచ్చిన ఆర్డర్ను ప్రభుత్వ అధికారులు తక్షణమే అమలుపరిచి అక్రమంగా నడిచే ఇసుక రవాణా అరికట్టి, ఇంతకు ముందు దాదాపు ఈ ఇసుక మాఫియా వెనకాల ప్రభుత్వం అనంటే ఎవరి హస్తం ఉన్నది? బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్న దాదాపు అందరి హస్తాలున్నాయి. ప్రగతి భవన్ అడ్డాగానే నడిచిన బాపతి కేంద్రం ఇది. ఎవరన్నా నాలాంటి ఒక్కలో ఇద్దరు ప్రశ్నిస్తే, అడిగితే ప్రలోభపెట్టము, బెదిరియడము, భయపెట్టేయడము. నా మీద మరియు మా కోపిటిషనర్ చిటికే సతీష్ కుమార్ గారి మీద 2 కేసులు, మా మీద 3 కేసులు పెట్టినారు, క్రిమినల్ కేసులు. మీ కేసులకు ఇప్పుడు కాదు, ఏ రోజు భయపడం. చట్టం మీద, న్యాయస్థానాల మీద మాకు అపారమైన నమ్మకం ఉన్నది. అయ్యా, విచిత్రం ఏంటంటే చట్టాన్ని గౌరవించాల్సిన, చట్టం న్యాయస్థానాలు ఇచ్చిన ఆదేశాలను అమలుపరచాల్సిన జిల్లా అధికార యంత్రాంగం వెనక్కి పోయి ఎవరో పెట్టిన ప్రలోభాలకు తలొగ్గి 1,000 కోట్లు, దాదాపు 3 నుంచి 4,000 కోట్ల అక్రమార్జనకు తెగపడి
అసలు ఇసుక వాగును నాశనం సర్వనాశనం చేసినారు. ఇప్పటికైనా ఇక్కడున్న అధికారులు ఇప్పుడున్న ప్రభుత్వం చొరవ తీసుకొని ఏమవుతుంది ఏంది అని దీని వెనుక ఉన్న తవ్వితే దీని వెనుక ఉన్న అక్రమార్కులు అందరూ బయటపడతారు. దీని వెనుక ఎంత అక్రమం జరిగింది, ఎంత అక్రమ సంపాదన పడ్డది అనేది బయటపడుతుంది. దయచేసి మేము రేవంత్ రెడ్డి గారిని కోరుతున్నాం, అయ్యా మీకు తెలుసు, మీరు గతంలో వచ్చిర్రు చూసిర్రు, అదే పంతాల ఇంకా కొనసాగుతున్నది. కనీసం న్యాయస్థానాల ఆదేశాలను కూడా పట్టించుకోలేని పరిస్థితిలో ఉన్నారు అధికారులు. ఇప్పుడు మీ చేతిలో ఉన్న ఆ అధికారులు మారి ఈ అక్రమ ఇసుక రవాణా బంద్ కావాలని కోరుకుంటున్నాం. మా పేరు కె సాయి రెడ్డి, సైదిపల్లి గ్రామం, పరిగి మండలం, వికారాబాద్ జిల్లా. సార్, నాకు గత ప్రభుత్వము మా ఊరికి పాడి రైతులకు అని చెప్పి 14 గేదెలు ఇచ్చింది. 14 గేదెలు ఇస్తే పశ్చిమ గోదావరి జిల్లా ఉండి పోయి తెచ్చినాక సబ్సిడీ ఇచ్చింది ప్రభుత్వం. కొన్ని డబ్బులు మేము కలిసి తెచ్చుకున్నాం. 2018 ఇస్తే 19లో నా భార్య చనిపోయింది. చనిపోయినాక డాక్టర్ వచ్చి పోస్ట్ మాస్టర్ చేసి పేగులతో సహా ఫోటోలు ట్యాగ్ నెంబర్ అన్ని సంబంధిత కాగితాలు ఇస్తే మోంజా మార్కెట్ హెడ్ ఆఫీస్కి పోయి ఇచ్చినాక తర్వాత రిజెక్ట్ చేసింది. ఆమె పేరు గీతాంజలి అంట. నువ్వు ఎవరికి చెప్పుకుంటావు చెప్పుకోపో, 70,000 నాకు ఇప్పించాలని కోరుతున్నా సార్. అంటే గత ప్రభుత్వం ఉన్నప్పుడు మీరు అడగలేదా ఈ సమస్య? అడిగితే కాళ్ళ వేప తిరిగి యాసకు వచ్చింది. ఇక్కడ అర్జీలు అప్పీల్ చేసిన సార్. ఇప్పుడు మీదేంది సమస్య? నా పేరు చిట్కే సతీష్ కుమార్, పెద్దపల్లి జిల్లా ఓదల మండలం, కనగర్తి గ్రామం అండి. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా వారు కూడా వారి సమస్యల పట్లనే వాళ్ళ సమస్యల వరకే వచ్చారు. కానీ మేము ప్రజాధనాన్ని కాపాడడానికి, ఒక సామాన్య వ్యక్తిగా ఒక ప్రజాధనాన్ని కాపాడడానికి, పర్యావరణాన్ని పరిరక్షించడానికి ఈరోజు మేము ప్రజా దర్బారు కడప దొక్కడం జరిగింది. పెద్దపల్లి జిల్లా నుంచి అక్రమ ఇసుక రవాణాపై చేస్తున్నాం. డిసిలేషన్ పేరిట సార్ చింతలపల్లి, పూరుడు మండలం, వికారాబాద్. మాది ఈ ఆన్లైన్ లెక్కలేదు భూమి. 4-5 సంవత్సరాల సంది తిరుగుతున్నా. భూమి పట్టభూమి, చింతలపల్లి, పూరుడు మండలం, చింతలపల్లి. అది గత 10 సంవత్సరాల నుంచి తిరుగుతా కూడా చేస్తామంటారు చేస్తలేదు సార్. ఈ పొలం ఆన్లైన్ లెక్కలేదు, ఇది రైతు బంధు వస్తలేదు, ఏం వస్తలేదు. అది ప్రాబ్లం ఉంది మాకు. చూసాం, పోయినాం సార్, మస్తు తిరిగినాము, కలెక్టరేట్ తిరిగినాము, మండల ఆఫీస్లో పోయినాం, అందరూ పోతే చేస్తామంటారు కానీ చేస్తలేరు. అది ఏంది మరి, అదే ప్రాబ్లం ఏంది, అదే అర్థమవుతుంది. జర్నీలో లేదు సార్, లేనందుకే కదా, ఆన్లైన్లో లేనందుకే వచ్చినాం మేము ఇక్కడ. అదే నా పేరు ఆర్ సదానందం, ఉప్పల్ విలేజ్, మండల్ కమలాపూర్, డిస్టిక్ కరీంనగర్ నుంచి వచ్చిన. నా ప్రాబ్లం ఏంటంటే గౌరవనీయులైన సీఎం రేవంత్ రెడ్డి గారికి విన్నవించుకునేది ఏమనగా, మా భూమి 751/C భూమి 1 ఎకరా 36 గుంటలు. రిటైర్డ్ పర్సన్ రైల్వే రిటైర్డ్ పర్సన్ పోతిరెడ్డి రాజయ్య సన్ ఆఫ్ సాయిల్ అనే వ్యక్తి కావాలని దొంగపత్రం సృష్టించి ఆ దొంగపత్రం మీద అన్ని ఫోర్జరీ సంతకాలు చేసి ఆయన విఆర్ఓ రవీందర్తోని పట్టా చేయించుకున్నాడు. హన్మకొండ జిల్లా, అప్పుడు కరీంనగర్ జిల్లా ఉండే. ఇప్పుడు గత ప్రభుత్వంలో ఉన్న టీఆర్ఎస్ నాయకులు, టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఎవరికి ఏం చెప్పినా పట్టించుకోలేదు. పోయిన ఎంఆర్ఓ గారికి కూడా విన్నవించుకున్న, లెటర్ పెట్టుకుంటే రిసీవ్ లెటర్ ఇచ్చిండ్రు, మేము చేస్తామన్నారు, చేయలే. ఇప్పటికి 7 సంవత్సరాల నుంచి ఆ 7 ఎంఆర్ఓలు పోయిండ్రు. 7 ఎంఆర్ఓలకు కూడా నేను లెటర్స్ పెట్టుకుంటే రిసీవ్ లెటర్స్ ఇచ్చిండ్రు, కానీ ఎవరు ఆర్ఐలు కానీ విఆర్ఓలు కానీ ఎంఆర్ఓలు కానీ ఎవ్వరూ పట్టించుకోలేదు. అప్పుడు వరంగల్ అర్బన్ డిస్టిక్ అని ఇచ్చింది మాకు. వరంగల్ అర్బన్ డిస్టిక్లో కూడా కలెక్టర్ దగ్గర పోయి కూడా అర్జీ పెట్టుకుంటే ఆయన మాకు రిసిప్ట్ ఇచ్చిండు. మేము అక్కడ ఎంఆర్ఓ గారికి రాస్తాము, అక్కడ పోయి మీరు పైసలా చేసుకోవాలంటే ఎంఆర్ఓ గారి దగ్గర పోతే మాకు ఈ అథారిటీ లేదు, ఈ కేసీఆర్ ప్రభుత్వంలో అన్ని ఇవి ఆపేసిండ్రు, మీకు చేయనికి మాకు అథారిటీ లేదు, మీరు ఎక్కడో దిక్కున్న చోట చెప్పుకోండి, మాతో కాదు అని అంటే మీరు కోర్టుకు పెట్టుకోండి. అది అంటే పోలీస్ స్టేషన్ కూడా పోయినాం. పోలీస్ స్టేషన్లో కూడా వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ 420 సెక్షన్లా 468లా ఎఫ్ఐఆర్ బుక్ అయింది. ఇప్పటి వరకు కూడా వాళ్ళు వినలేదు. అదే అప్లికేషన్ తీసుకొచ్చి ఇప్పుడు ప్రజాభవన్లో, ప్రగతి భవన్ ప్రజా దర్బార్లో నేను అప్లికేషన్ పెట్టుకున్నా. దానికి రిసిప్ట్ కూడా మాకు ఇవ్వలేదు. ఏమన్నంటే మా ఫోన్ నెంబర్ తీసుకొని మీకు మెసేజ్ వస్తుంది అంటుండ్రు. అప్పుడున్న ఈ తెలంగాణ ప్రభుత్వం, టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అరాచకాలకు మీరు దాన్ని రద్దు చేసి, మీరు రెవెన్యూ మంత్రి గారు, మీరు సీఎం గారు, మీరు దీన్ని
పట్టించుకొని ఈ రైతులు చాలామంది, నేను కాదు 9 లక్షల మందికి ఈ రైతులకు ఇలా మోసాలు చేసుకుంటూ దొంగ పత్రాలు సృష్టించి దొంగ పత్రాలు సృష్టించి ఫోర్జరీలు చేసి చేసుకున్నారని మనం రైట్, అదే చూడొచ్చు మనం ఇక్కడ ఫోర్జరీలు కావచ్చు, మరి ల్యాండ్ ఇష్యూస్ కావచ్చు, లేకపోతే ఎన్నో ఇలాంటి అంశాలపైన అయితే ప్రజా దర్బార్లో వాళ్ళ విన్నపి పత్రాన్ని అయితే సమర్పించుకుంటున్నారు. ఓవర్ టు స్టూడియో. రైట్, థ్యాంక్ యూ క్రాంతి.